మేడం కూడా తీసుకో సార్ ఫోటో స్వాగతం పలుకుతున్నాము. నాయకులందరికీ కూడా స్వాగతం. కేవలం ఎమ్మెల్యేలతో పాటు కోటి ప్రతి నియోజకవర్గం సంబంధించిన ఉద్యోగస్తులు మరియు సంఘ సభ్యులు ఇతర మహిళలతో పాల్గొనబోతున్నారు. బాగున్నారమ్మా? ఇవన్నీ కూడా మన అధ్యక్షుడు ఉన్నారు కాబట్టి మన ఎమ్మెల్యే సార్తో ఈ కార్యక్రమం కోరుతున్నాం. నేను మాట్లాడాలా? వాళ్ళు ఎవరినన్నా ఎవరిద్దరిని మాట్లాడించండి. కౌన్సిలర్కి ఎంతవరకు కూడా ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు ఎవరైతే మహిళలు ఉద్దేశించి విశ్వాసం చేస్తున్నారో కదా వాళ్ళు మాట్లాడితే స్వాగతం. ఆడవాళ్ళ కంటే ఆడవాళ్ళు మాట్లాడతారు. ఎట్లా మగవాళ్ళు తక్కువ ఉన్నారు. వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళ పట్ల ఏదో వాళ్ళతో మాట్లాడించండి. ఫస్ట్ వాళ్ళతో మాట్లాడించండి. ఫస్ట్ లేదు మాట్లాడలేదు. రాజకీయ సమావేశం కాదు. ఆయన జరిగింది కాబట్టి నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు. నాకు రెండు సబ్జెక్ట్ ఏమైనా ఆడవాళ్ళు చూసి నేను నా బాగా చేయగలిగితే నేను సంతోషపడినా లేదా అనేది అది మీ ముందునే నాకు చాలా హ్యాపీగా ఉంది. నా బాగా డిస్కస్ చేసినందుకు సర్వదా ఉండాలి. చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఇంకో విషయం ఏమంటే మనము ఈ సమాజంలో మన మహిళలు ఆకాశంలో సగం కాబట్టి ఈ జీవిత ప్రమాణంలో కూడా మహిళలు పురుషులు పెట్టే అతిథిగా ఉండాలి, లేకపోతే సమానంగా ఉండాలని చెప్పి నిరూపించడం కోసం ఈ యొక్క సమావేశం ఉద్దేశం. కాబట్టి ఈ రోజు మహిళలందరూ ఇంతకుముందు కాబట్టి ఎవరైనా సరే పోలీసు ఉద్యోగాల్లో కూడా ఉన్నారు. కాబట్టి మహిళలు ప్రతి ఒక్క రంగంలో ముందుండాలి, ప్రతి ఒక్క రంగంలో రాణించాలని చెప్పి సందర్భంగా రాజకీయాల్లో కూడా కాపాడే ఈరోజు మహిళా రిజర్వేషన్ ప్రకారం ఈ రాజ్యాంగం కల్పించే హక్కు ప్రకారం ఈరోజు మహిళలు ఇంట్లో ఉండకుండా ఈ కదిరి పట్టణానికి మున్సిపల్ చైర్పర్సన్ అయింది. కాబట్టి ఆయన సంతోషించాలని చెప్పి సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గౌరవ శాసనసభ్యులందరికీ వాళ్ళందరి తరఫున మాకు క్వశ్చన్ ఉంది. వాళ్ళందరి తరఫున ఏమో కానీ వాళ్ళందరి తరఫున
వెళ్ళినప్పుడు మీ భార్య చైర్పర్సన్గా కూర్చున్నప్పుడు మీరు చేంబర్లో కూర్చోవలసి రాకుండా వేరే చోట కూర్చోవలసి వచ్చినప్పుడు ఎన్నిసార్లు మీరు తిట్టుకున్నారు? నేనే తిట్టుకోలేదు. కాబట్టి కౌన్సిల్ హాల్లో ఎవరైతే గౌరవ సభ్యులు ఉంటారో కౌన్సిల్ ఉంటారు కాబట్టి వాళ్ళే పోవాలా, వాళ్ళ భర్తలు కూడా పోకూడదు. ఇంతకుముందు కౌన్సిల్లో వేరే వాళ్ళు పోతే మేము ఆ యొక్క సాంప్రదాయాన్ని మేము మా మనసు చాలా హ్యాపీగా ఉంది. మేము అక్కడున్నా ఇక్కడ ఉన్నా మా భార్య అక్కడ ఉంది కాబట్టి మాకు సంతోషంగానే ఉంది కాబట్టి మేము ఏ రోజు కూడా బాధపడలేదని ఎందుకంటే నువ్వు మాట్లాడేదంటే రిజర్వేషన్లో భాగంగానే రిజర్వేషన్ కాకపోతే నీ భార్యకి ఇచ్చేవాళ్ళు. రిజర్వేషన్ వచ్చింది కాబట్టి అవకాశం వచ్చింది. అదేమ్మా అవకాశం వచ్చింది కాబట్టి మనం మా ఒక సమాజంలో ఆలు మొగలు ఏ విధంగా జీవితం మేమేదో బయట తిట్టుకోవాలి. ఇంటిల్లిపాటి బిడ్డల్ని ఆ ఇంటి సంసారాన్ని చక్కదిద్దేది ఆడది కాబట్టి ఆడదాన్ని మనం గౌరవించాలి. ఆడవాళ్ళనే మనకు ముఖ్యం. ఆడవాళ్ళు లేకపోతే ఈ సమాజంలో లేదు, ఈ సృష్టి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గౌరవ సభ్యులు గారికి మరొకవారు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. జై జై బాబు, జై కన్నిగూడ. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇక్కడికి ఇచ్చేసినటువంటి మహిళా తల్లులకు మరియు మన గౌరవనీయులు ఆదర్శవంతులు ఎన్నో మనము చూడని చేసి చూపిస్తున్నటువంటి మన గౌరవ శాసనసభ్యులు శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ గారు మరియు ఇక్కడ సభను అలంకరించిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు మహిళల గురించి చెప్పాలంటే వాస్తవంగా మాది ఒక చిన్న జీవితం. గడిచిన 25 సంవత్సరాలు ఈ రాజకీయం చేస్తున్నామంటే ఇంట్లో భార్య కానీ తల్లి కానీ మనకు సహకరించకపోతే ఇన్ని రోజులు మనము ప్రజల సేవ చేయలేదు. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు పిల్లలతోనూ మనకున్న సమస్యలతోనూ మనకున్నటువంటి అన్ని విషయాల్లో భార్య సగమై మనకు సహకరిస్తుంది కాబట్టి మనం ఈ రోజున ఇంత ఆదర్శవంతంగా జీవించగలుగుతాం. మరీ ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు ఒక అగ్నిపర్వతం. ఆయన మా వదిన ఆయన ఇది చేస్తానంటే ఆ మహాతల్లికి ఎంత ఓపిక ఉండాలా. ఈ 25 సంవత్సరాలు ఆయన మేము చూస్తున్నాం. ఆయన చేస్తున్నటువంటి సేవ కానీ ఇంకోటి కానీ ఆయన పడుతున్న స్ట్రగుల్ కానీ ఇంకోటి కానీ ప్రతి విషయంలోనూ ఆ తల్లి సహకరించి ఈ రోజున ఇంత అగ్నిపర్వతాన్ని భరిస్తారంటే అది ఒక ఆడవాళ్ళకే సాధ్యం. అదేవిధంగా ఇక్కడ వేదికపై ఉంటున్నటువంటి పర్వీన్ బాబక్క నాకు 25 సంవత్సరాల ముందు కౌన్సిలర్గా టికెట్ ఇచ్చి ఆమె చైర్మన్గా అయిన రోజుల్లో కూడా ఈ రోజు తన కుటుంబాన్ని కోల్పోయినా, భర్తను కోల్పోయినా, పిల్లలను కోల్పోయినా ఎంతో మంది స్త్రీలకు ఆదర్శంగా బతుకుతున్నటువంటి మన పర్వీన్ బాబక్క గారు కానీ మిగతా మీ జీవితాల్లో మీరు ఎన్నో కోల్పోయినా కూడా మీ భర్తను కోల్పోయినా, అన్నదమ్ములు కోల్పోయినా, మా పిల్లలను కోల్పోయినా కూడా ధైర్యంగా బతుకుతూ అందరికీ మార్గదర్శిగా నిలుస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, ఈరోజు మహిళా దిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇదే విధంగా మనమందరం కూడా మన ఎమ్మెల్యే గారు చూపించినటువంటి ఒక మంచి మార్గంలో ప్రయాణం చేసి మన నియోజకవర్గానికి మీ స్త్రీమూర్తుల ద్వారా మంచి ఆదర్శప్రాయంగా నిలవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసి అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. ప్రపంచానికి పరిచయం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో సెర్క్ ద్వారా పట్టణ ప్రాంతం లేని రుణాలతో ఆర్థిక భరోసా, వడ్డీ లేని రుణం, వడ్డీ సబ్సిడీ పథకాలతో పెట్టుబడి భారం తగ్గించడం, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల ద్వారా ఆధునిక వ్యాపార మెలకువలను నేర్పించడం, డిజిటల్ లావాదేవీలపై అవగాహన. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. దయచేసి అందరినీ లేచి నిలబడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ మన రాష్ట్ర గీతం మా తెలుగు తల్లికి. Thank you.
సభ్యులు కనికుంటన్న గారికి మన మహిళలందరి తరఫున ప్రత్యేక నమస్కారములు. ఇప్పుడు మనమందరూ చెయ్యి ముందుకు చాపి జెండర్ ప్రతిజ్ఞ పలికిస్తాము. దయచేసి అందరూ పలుకండి. జెండర్ ప్రతిజ్ఞ. కూతురైనా కొడుకు అయినా ఇద్దరికి పుట్టినరోజు వేడుకలు చేసుకుంటాం. మేము కూతురు కొడుకు అనే తారతమ్యము చూపము. సమాన విద్య ఎదుగుదల కోసం కూతురు కొడుకు ఇద్దరికి సమాన అవకాశం కల్పిస్తాము. బాలికల బలవంతపు వివాహాలు, గృహహింసను మేము కలిసి వ్యతిరేకిస్తాము. మేము మా కొడుకులకు కూడా మహిళలను, బాలికలను గౌరవించే విధానం నేర్పుతాము. మహిళలపై జరిగే ఏ రకమైన హింసనైనా మేము వ్యతిరేకిస్తాము. సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరిని గౌరవంగా రక్షిస్తాము. ఆమె కథనాన్ని గోప్యంగా ఉంచుతాము. మేము ఎప్పటికీ చట్టాన్ని మా చేతుల్లోకి తీసుకోము. ప్రతి ఇంటికి గ్రామానికి శాంతి మరియు సంఘీభావ సందేశాన్ని వ్యాప్తి చేస్తాము. కూతుర్లు కొడుకులకి సమాన ఆస్తి హక్కులు కల్పిస్తాము. రాజ్యాంగం ద్వారా అందించబడిన మానవ హక్కులు ప్రాథమిక హక్కులపై అవగాహన కల్పిస్తాము. బలహీనులకు మరియు నిరుపేదలకి అండగా ఉంటాము. ఇదే మా జెండర్ ప్రతిజ్ఞ.
అందువల్ల ఇట్లాంటి పండుగలు మనం సహాయం చేయాలని సార్ నన్ను ఆదర్శంగా తీసుకొని నాకు ఆటో ట్రైనింగ్ ఇచ్చారు, అదేవిధంగా ఇంత మంచి అవకాశం కల్పించారు. ఇప్పుడు నేను రోజు 400-500 సంపాదించుకుంటూ నా పిల్లలు బీటెక్ చేస్తున్నాడు. నా రోజు డిగ్రీ చదివిస్తున్నాను, బాబు డిగ్రీగా చదివిస్తున్నాను. ఏ రోజు చాలా మంది ఆటో ఫీల్డ్లో వచ్చినప్పుడు చాలా మంది సంస్కారం చేశారు. నువ్వు ఆటో చదువుతావా, నీకు ఆటో అవసరమా, నువ్వు ఒక్కొక్కగా ఒక్కొక్కటి ఇలాంటి అవసరమా, లేడీస్ ఏదో ఆడాలని చాలా మంది ఫీల్ చేశారు. నేను అప్పుడు ఏమనుకున్నానంటే ఒక మనిషి ధైర్యంగా ఇంత పనిచేసేటప్పుడు ఇల్లు అంటే సొసైటీ ఏం చేస్తాను అప్పుడప్పుడే వచ్చాను నేను తెలియదు ఇంట్లో మాట్లాడతానంటే ఎవరో ఆట ఇంటిగా పెట్టేశాను. నేను అందరూ ఏదో కొడుకొచ్చి మాట్లాడుతున్నారని చాలా బాధ అనిపించింది. మళ్ళా నా కొడుకు ఏమన్నారంటే ధనా 10th క్లాస్ ఉంది కదా, ముందు బాగా చదువుకోగలరు అంటే వాడు మాట్లాడాడు, అమ్మా వచ్చే సంవత్సరం 10th క్లాస్ ఉంది కదా, ఇప్పుడు కాదు కదా, ఇప్పుడు మనం ఏం చేయాలో అదే చేయాలమ్మా, నీకు 10th క్లాస్ అప్పుడు అడుగుతున్నాను అడిగాను. ఈ అప్పుడు ఆలోచిస్తాను నేను ఆటోలో ఇంటిగా పెట్టాను కదా, నాకు ఏదో వాళ్ళు సహాయం చేశారు కదా, దీని మీద ఆధారపడాల దీని ఆటో ఇంటిగా పెట్టండి కదా, ఫీల్డ్ ఏమైతే అది కానీ ఏదైనా ఎదుర్కో ఎట్లయితే కానీ కానీ ధైర్యంగా ముందుకు వచ్చి ఈరోజు ఆటో కలుగుతుంది. ఈ స్టేజ్ ఎట్లాంటే మీ అందరికీ అవకాశం ఎంతమంది ఉన్నారు? చూడండి, ఆటో ఎవరు? ఆర్టీడీ వాళ్ళు ఇచ్చారా? ఆటో ఆర్టీడీ వాళ్ళు ఇచ్చారా? ఇది డీజిల్ ఆటోనా? డీజిల్ ఆటోనా? ఇంతకన్నా గర్వకాలం మహిళకి ఏముంటుంది చెప్పండి. అంటే తను ఏదో సాధించగలదు, ఏదో చేయగలదు. మీ యొక్క ఆలోచన, మీ యొక్క మొదటి అడుగు ఎప్పుడు కూడా ముందు ఉండాలి, పాజిటివ్ ఉండాలి. సరే, ఆంధ్రలో ఒక 5 కూడా సెలెక్ట్ ఉన్నారు. ఈ 7 ఆంధ్రాలో ఇండిపెండెంట్ కూడా అది ఇవ్వడం సార్. ఇది ఇండియన్ మీద సన్మానించడం అనేసి మా ద్వారా తర్వాత అబ్బా వస్తారా? పద్మావతి కోరుకుంట భాగ్యమ్మ కొత్తపల్లి 14 గంటలు లక్ష్మి నారాయణమ్మ ఆలకుంటం శివకుమారి కోటపల్లి రామలింగమ్మ 40 రూపాయలు. నేను కూడా తొందరగా స్టేజ్ దగ్గరికి ఉత్తరం రావాలంటే నియోజకవర్గంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షులైనటువంటి స్థానిక రెవెన్యూ డివిజనల్ అధికారి గారికి, అదేవిధంగా వేదిక మీద ముందున్నటువంటి సోదరులకి, విచ్చేసినటువంటి సోదరులకు, పాత్రికేయులకు అందరికీ కూడా నమస్కారాలు. మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇందాకే స్టాటిస్టిక్స్ చూస్తాను. ఎస్ఎస్బిలో స్వయం సహాయక సంఘాల్లో 50,000 మంది ఉన్నారు. 49,000 మంది ఉన్నారు. చంద్రబాబు గారి నాయకత్వానికి కావచ్చు, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం యొక్క ఆలోచన విధానానికి కావచ్చు, ఈ స్వయం సహాయక సంఘాల్లో ఉన్నటువంటి సభ్యత్వాలే ఒక దర్పణం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉంటారు. ఆస్తిలో సమాన హక్కుతో మొదలైనటువంటి తెలుగుదేశం పార్టీ ఆలోచన విధానం
ఈ రోజున రాజకీయాల్లో కూడా మహిళలకు పెద్ద పెట్టేసేటువంటి పరిస్థితుల్లోకి తీసుకొచ్చి ఈ రోజున మహిళల్ని గౌరవించేటువంటి ఏకైక ప్రభుత్వంగా ఏకైక పార్టీగా ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైనా కానీ పార్టీ ఏదైనా కానీ ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ అనే సందర్భంగా తెలియజేస్తాం. ఈసారి ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, నరేంద్ర మోడీ గారు కావచ్చు, వారు మహిళల పట్ల చూపించేటువంటి ఆలోచన విధానం అందరికీ కూడా ఆదర్శప్రాయం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. నరేంద్ర మోడీ గారు వాళ్ళ తల్లిని ప్రధానమంత్రిగా ఉంటూ కూడా వాళ్ళ ఇంటికి పోయేసి పరామర్శించేటువంటి తీరుతెన్నులు మహిళల పట్ల ప్రతి పురుషుడు కూడా ఏ రకమైనటువంటి దృక్పథాన్ని ఏర్పరచుకోవాలా, ఆలోచన ఏ రకంగా ఉండాలా, తల్లి, భార్య, చెల్లి, అక్క పట్ల ఏ రకంగా ఆలోచన విధానం ఉండాలని ఒక చెప్పకనే చెప్పేటువంటి ఉదాహరణ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ రోజున మహిళలకు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. డ్వాక్రా సంఘాలు ఎవరు మొదలు పెట్టినారమ్మా? గట్టిగా చెప్పాలా, గట్టిగా చెప్పాలి. ఇంతమంది ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టారు. ఈ రోజున మహిళా సాధికారికత, ఆర్థికంగా మహిళలు కూడా బలపడాలా, సమాజంలో ఒక పరాన్న జీవులుగా మహిళలను చిత్రీకరించేటువంటి పరిస్థితుల నుంచి వాళ్ళు మగవాళ్ళ కంటే ఏ రకంగానూ తక్కువ కాకూడదు. ఇంట్లో మగతోడు కోల్పోయినప్పుడు కూడా ఆ కుటుంబ బాధ్యతని మహిళలు సమర్థవంతంగా నిర్వహించగలరని చెప్పేసేటువంటి ఒక విధానానికి నాంది పలికిండేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం డ్వాక్రా మహిళా సంఘాల ద్వారా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మహిళలకు ఆస్తిలో బిడ్డలతో కొడుకులతో పాటు సమాన హక్కు ఉండాలని ఆలోచన తీసుకొచ్చి దాన్ని చట్టం చేసినటువంటి ఘనత కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈసారి ఏర్పడినటువంటి ఈ కూటమి ప్రభుత్వం మళ్ళీ కూడా మహిళల్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నికలప్పుడే మేనిఫెస్టోలో స్త్రీ శక్తి పథకాన్ని రూపొందించిందంటే అది చంద్రబాబు నాయుడు గారికి మీ పట్ల మహిళా సమాజం పట్ల ఉన్నటువంటి ఒక గౌరవాన్ని, ఒక బాధ్యతను తెలిసేటువంటి విధానాన్ని స్పష్టంగా ప్రభుత్వం ముందే చెప్పినటువంటి పరిస్థితుల్ని మీరు అర్థం చేసుకోమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. అర్థం చేసుకొని 10 మందికి తెలియజెప్పమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. స్త్రీ శక్తి ద్వారా బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం. మీకంతా మంచి జరిగిందా, చెడ్డ జరిగిందమ్మా? వెనకల వాళ్ళు అసలు మాట్లాడటం లేదు, వినపడలేదేమో. ఏమ్మా, ఉచిత బస్సు ప్రయాణం మీకు మంచి చేసిందా, చెడ్డ చేసిందా? గట్టిగా చెప్పాలా మీరు. అంత్యస్థాయిలో తల్లికి వందనం. మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకి డబ్బులు ఇచ్చిండేది మీకు మంచి చేసిందా, మహిళలకి చెడ్డ చేసిందా? ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి తెలియజెప్పాలని చెప్పే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పెనుభారంగా మారినటువంటి గ్యాస్ ధర ఇబ్బందికరంగా ఉండకూడదనే ఆలోచనతోనే ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చినటువంటి కార్యక్రమము మీ కుటుంబ ఆర్థిక పరిస్థితుల మీద ఒత్తిడి తగ్గించినటువంటి విధానాన్ని మీరు ఒకసారి అర్థం చేసుకోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఈ రోజున అంగన్వాడీలకు కావచ్చు, వీళ్ళందరికీ గ్రాట్యుటీ ఇచ్చిందా లేదా ఒకసారి అంగన్వాడీలకు కూడా తెలియజెప్పమని చెప్పేసి కోరుతా ఉన్నాం. మొన్న జీతాలు పెంచడమే కాదు, పోస్టు కూడా స్థాయికి పెంచినటువంటి పరిస్థితి, ప్రమోషన్ ఇచ్చినటువంటి పరిస్థితి మహిళల్ని ప్రోత్సహించినట్ట కాదా ఒక్కసారి ఆలోచన చేసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇందాక నేను అదే పనిగా ఉద్దేశపూర్వకంగానే చైర్మన్ గారి భర్తని వేదిక మీద మాట్లాడించడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, పురుషాధిక్యంతో మొదలైనటువంటి ప్రపంచం, పురుషాధిక్యం ఎప్పుడు కూడా మాలో నిరంతరము ఎక్కడో చోట ఆధిపత్య ధోరణి ప్రదర్శించాలనే ఆలోచన మాతో నిరంతరం వస్తూనే ఉంటుంది. అనుకోకుండా సోదరుడు కళ్యాణ్ చెప్పినాడు, నా భార్య గురించి ఎట్లా భరించింది. వాస్తవం, నా భార్య కాదు, మా అమ్మ ఎట్లా భరించిందో నాకే తెలియదు. బాగా చదువుకునేవాళ్ళు చదువుకునేటప్పుడేమో కానీ చదువుకున్న తర్వాత నేను పెట్టిన ఇబ్బందులు ఆమె ఎంత ఓర్చుకుందో ఈరోజు ఇక్కడి వరకు వచ్చే వరకు నాకు అర్థం కాలేదు. అంతేకాకుండా ఇప్పుడు భార్య గురించి వస్తే 22 ఏళ్ళకి పెళ్లి చేసుకునేది.
తెలిసిదేని వయసు. అసలు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ వయసులో నేను మూర్ఖంగా ప్రవర్తించినటువంటి పరిస్థితులంతా ఆమె ఏ రకంగా ఓర్చుకుంటూ నిజంగా ఆమె కాళ్ళకి దండం పెట్టుకోవాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మహిళలు అనేవాళ్ళు ఎప్పుడు కూడా పెద్ద మనసు ఉండేవాళ్ళు. ఓర్పుకు ప్రతిరూపం లేదు. నేను ఏదైనా వచ్చే జన్మ అంటూ ఉంటే పుట్టలంటే ఆడపిల్లగానే పుట్టాలి అనుకుంటా, మగవాడికి పుట్టాలి అనుకోండి. మగవాడికి మామూలుగా అతని వ్యక్తిగతమైనటువంటి స్వార్థం ఉంటుంది, కానీ మహిళలకు కుటుంబ పరంగా స్వార్థం. నా భర్త, నా బిడ్డలు, నా కుటుంబం అనే ఆలోచన ఉంటుంది. అంత పెద్ద బుద్ధి మాకు ఇవ్వాల భగవంతుడు. కాబట్టే మీరెప్పుడు ద్వైవ స్వరూపులు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలా, ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేయాలి. ఎప్పుడు ద్వైవ స్వరూపులు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలా, ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ రోజున మారుతున్నటువంటి పరిస్థితుల్లో, మారినటువంటి ఆర్థిక నేపథ్యంలో, మారుతున్నటువంటి సమాజంలో మహిళలు మళ్ళీ చదువు మీద ఎక్కువ పాటు శ్రద్ధ పెట్టమని చెప్పేసి కూడా ఈ పర్వదినాన మిమ్మల్ని అందరినీ కూడా కోరుతాను. మీ బిడ్డల్ని కూడా బాగా చదివించమని చెప్పేసి కోరుతాను. చదివి ఒక్కటే మీలో ఆలోచనలు మారుస్తుంది. జీవితంలో మీరు స్థిరపడాలనేటువంటి ఒక స్థిరత్వాన్ని మీకు అందించగలుగుతుంది, ఆత్మవిశ్వాసాన్ని అందించగలుగుతుంది. చదువు మాత్రమే మార్పు తీసుకురాగలుగుతుంది. అందుకే మహాత్మా జ్యోతిరావు పూలే కావచ్చు, ఆయన భార్య సావిత్రి పూలే కావచ్చు, అప్పట్లోనే మహిళలకు విద్య అవసరం అని చెప్పేసి ఏర్పరిచినటువంటి పరిస్థితుల్ని ఎవరు విస్మరించద్దని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఆత్మశైర్యంలో కానీ, గట్టితనంలో కానీ మగవాడు గట్టిగా ఉంటాడు అనుకుంటారు, కానీ భౌతికంగా గట్టిగా ఉండొచ్చు, కానీ మగవాడు ఆత్మస్థైర్యం కానీ, మానసికంగా కానీ మహిళలు అత్యంత బలవంతులు అని చెప్పేసి తెలియజెప్పడానికి మన పురాణాలు చూసుకున్నాను. ఎందుకంటే రాక్షస సంహారం జరగాలన్నప్పుడంతా శక్తి స్వరూపునే మనకు దర్శనమిచ్చింది. ఒక మంచి జరగాలన్నప్పుడు కూడా ఒక శక్తి స్వరూపుని మాతృరూపేణనే మన ముందర దర్శనం ఇచ్చింది. ఈరోజు దేశాన్ని పోల్చాలన్నా, ఊరిని పోల్చాలన్నా తల్లితోనే పోలుస్తాం, ఆడ మనిషితోనే పోలుస్తామంటే ఈ భారతదేశంలో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చేటువంటి ఆచారం పురాతనంగా మన మధ్యలో ఉండేది. కాకపోతే ఆచరణలో ఎక్కడో లోటుపాట్లు వచ్చేటువంటి పరిస్థితుల్లోనే ఈ రోజున మహిళలకు సామాజిక భద్రతలో కొద్ది వరకు ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు మెరుగుపడుతున్నాయి, కానీ ఇంకా పూర్తి స్థాయిలో 100% మెరుగుపడ్డాయని చెప్పలేనటువంటి పరిస్థితి. దీనికి కారణం ఏమంటే పురుషాధిక్యత ప్రపంచంలో భౌతికంగా బలహీనలు ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, లేదంటే సామాజికంగా వాళ్ళకు వచ్చేటువంటి బలహీనమైనటువంటి పరిస్థితుల్లో కావచ్చు, ఈ రోజున కూడా పురుషులు ఆధిక్యం చెలాయించాలనేటువంటి పరిస్థితులు అక్కడక్కడ తారసపడుతున్నాయి. ఇది కూడా వచ్చే రోజుల్లో 100% మెరుగుపడేటువంటి పరిస్థితులు పోవడం ఖాయమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇప్పుడే చైర్పర్సన్ గారు చెప్పినారు రిజర్వేషన్ కోటాలో అని చెప్పేసి. వచ్చే మామూలుగా జనరల్ ఎలక్షన్స్ ఏదైతే సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయో, నియోజకవర్గాల పునర్విభజన జరగడం ఖాయం. అంతే స్థాయిలో మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా జాతీయ స్థాయిలో 33% అమల్లోకి రావడం ఖాయం. ఇక్కడ చాలామంది మీరు రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు పాపము భౌతికంగా అంటే ఫిట్నెస్ పరంగా వెనకబడతా ఉన్నారు. డబ్బు పరంగా వెనకబడితే పర్వాలేదు, కానీ ఆరోగ్యపరంగా ఫిట్నెస్ పరంగా వెనకబడద్దండి. మీకు ఏం అవకాశం వస్తుందో మాకు తెలియదు, మాకు ఏం అవకాశాలు పోతాయో మాకు తెలియదు. కాబట్టి మీరు ప్రిపేర్ కండి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా, ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కూడా తెలియజెప్తాం. 100% 33% రిజర్వేషన్ అనేది వచ్చే సార్వత్రిక ఎన్నికలకు అమలు జరగడం అనేది ఖచ్చితంగా తిరిగి తిరుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మా వాళ్ళు ఇదే రకంగానే కూర్చోవలసిన పరిస్థితులు కూడా ఇంకా సంఖ్య పెరిగిపోతుంది. ఈ సంఖ్య పెరిగిపోతూనే వస్తుంది ఇంకా వచ్చే రోజుల్లో. అప్పుడు మీరు కొద్దిమంది అక్కడ కూర్చుంటారు, వీళ్ళు పెద్ద సంఖ్యలో అక్కడ కూర్చొని మా దినం ఆచరించుకునేటువంటి రోజులు మేము వచ్చే పరిస్థితి తొందరలోనే ఉండాలి ఇప్పుడే తప్పగా తెలియజేస్తూ ఉంటాం. కాబట్టి ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మీకు అందరికీ కూడా
ఒకటే చెప్తున్నా, అదే చెప్తున్నా, మా దినం ఆచరించుకునే పరిస్థితి వస్తుంది. మీకు అందరికీ ఒకటే చెప్తున్నా, ఆత్మస్థైర్యాన్ని వీడొద్దండి. మీరు ఎవరికంటే తక్కువ కాదు. మీ భవిష్యత్తు అనేది అద్భుతంగా తీర్చిదిద్దేటువంటి పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా మొదలైపోయినాయి. నెంబర్లో కూడా ఆడవాళ్లకు ఆవశ్యకత కానీ వాళ్ళ అవసరాలు కానీ పెరిగినటువంటి పరిస్థితులు, జెండర్ రీత్యా కూడా జనాభా నిష్పత్తుల్లో కూడా మీకు ప్రాధాన్యత ప్రాముఖ్యత పెరిగేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ వస్తూ ఉన్నాయి, ఏర్పడినాయి, ఇంకా పెద్ద ఎత్తున పెరుగుతాయి. వచ్చే రోజుల్లో మీరు కన్యాశుల్కం ఇచ్చి మొగుడు పెళ్లి చేసుకునేటువంటి పరిస్థితులకు పోతారు ఇంకా. కాబట్టి మీకు గౌరవం పెరుగుతుంది, కుటుంబ భద్రత పెరుగుతుంది, సామాజిక భద్రత పెరుగుతుంది. అంతేకాదు రాజకీయ అధికారం కూడా మీకు దరిదేసేటువంటి పరిస్థితులు కూడా వచ్చే రోజుల్లో అనివార్యంగా మారబోతున్నాయి. కాబట్టి ఈ దినం అనేది మహిళా అంతర్జాతీయ దినోత్సవం 2026 అనేది మీరందరిలో ఒక మార్పుకు నాంది పలకాలనే ఆలోచనతో మీరు జీవితంలో ఒక సంకల్పం తీసుకోండి. ఖచ్చితంగా అన్ని రంగాల్లో మగవారి కంటే పురుషుల కంటే మేము మెరుగైనటువంటి పరిస్థితుల్లో రాణించాలని ఒక పట్టుదలతో ఒక సంకల్పం తీసుకొని మీ జీవితంలో ఒక కొత్త తరాన్ని ఆచరణలోకి తీసుకురమ్మని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మరొకసారి మహిళా అంతర్జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.